వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చెప్తున్నారంటే రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేస్తున్నారు. ఏదైతే స్కూల్కి సంబంధించిన విద్య అనుకోండి, ఇంగ్లీష్ అనుకోండి, సామాజిక సమీకరణలు, సోషల్ జస్టిస్ ఏ రకంగానే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఒక పక్క ఒక వర్గం మాత్రం ఆ విగ్రహం ఆవిష్కరణ చేసే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి ఒక వర్గం అంటున్నారు. నిజంగానే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఈ విషయంలో మనం మంచి ప్రశ్న ఆనెస్ట్గా చెప్పాలంటే. అంటే ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం. అంటే కంపారిజన్ ఎప్పుడు చేయాలా? కంపారిజన్ బిట్వీన్ టూ గవర్నమెంట్స్ కదా. అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కంపారిజన్ చేయాలి ఒకసారి. అంటే నువ్వు ఇప్పుడు ఎవరి నాయకుడు ఎవరి ప్రభుత్వం వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు, మేము బాగా ఇచ్చినాం బాగా చేసినాం అనుకుంటారు, అది సహజం. అది వాళ్ళ పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు ఎవరి అంశాలను. మనం ఒక కంపారిటివ్ అనాలిసిస్ అంటారు. కంపారిటివ్ అనాలిసిస్ అంటే వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు, ఈ ఇయర్లో వీళ్ళు ఏం చేసినారు, ఆ ఇయర్లో వాళ్ళు ఏం చేసినారు అని చూసుకుంటే, ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటున్నారు ఈరోజు. అంబేద్కర్ గారి విగ్రహం ఈజ్ ఏ సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్. అంటే ఒక సామాజిక న్యాయానికి అది ఒక సింబల్ అంటున్నారు. అంటే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో చూసినాం మనం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది మనకు అమెరికాలో ఉంటుంది. సో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది మనకు బెజవాడలో ఉంది అనేది ఆయన నిన్న మాట్లాడడం చూసినాం మనం. అంటే సోషల్ జస్టిస్ అంటే ఏంటి? అంటే సోషల్ జస్టిస్ వాట్ డస్ ఇట్ మీన్స్? సోషల్ జస్టిస్ అంటే మన సమాజంలో ఏదైతే జనాభా ప్రకారం ప్రజలు ఉన్నారో, దామాషా ప్రకారం వాళ్లకు నిధులు కానీ పదవులు కానీ అందాలా అనేది సోషల్ జస్టిస్. అంటే ఈరోజు సమాజంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే మనం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుంటేనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగ్గర 1956లో మనం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన రోజు నుంచి కూడా దాదాపుగా ఒక 34 సంవత్సరాలు రెడ్డిసు సీఎంగా ఉన్నారు, 21 సంవత్సరాలు కమ్మాసు సీఎంగా ఉన్నారు. మిగతా టైంలో బ్రాహ్మిన్స్ అనండి లేదా దళితులు అనండి ఇలా సీఎంస్గా తక్కువ పరిణామంలో ఉన్నారు. అంటే ఎక్కువ సమయం ఈ రెండు కమ్యూనిటీస్ ఉన్నారు. అందువల్ల చాలామందిలో ఒక భావన ఉంది, అంటే ఎంతసేపు కూడా అగ్రవర్ణాల వాళ్ళకి ఆ పదవులు ఉన్నాయి అని. ఈరోజు ఏం జరుగుతుంది? 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం చూసినాం. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం చూసినాం. రెండు గవర్నమెంట్లో కంపేర్ చేసి చూస్తే ఎవరు పదవులు ఇచ్చినారు, ఎవరు ఏ వర్గాలకు పదవులు ఇచ్చినారు అనేది మనకి స్టాటిస్టిక్స్ కనపడుతున్నాయి కదా. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలలో ఎక్కువ శాతం మహిళలకు ఇవ్వడం, ఎక్కువ శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎవరు ఇచ్చారు, అలాగే రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఎవరు ఇచ్చారు, ఎమ్మెల్సీలలో ఎవరు ఎక్కువ స్థానాలు ఇచ్చారు, ఈరోజు ఎమ్మెల్యేలో ఎవరు ఎక్కువ స్థానాలు ఇస్తున్నారు. సో ఇవన్నీ మనకు ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీ ఎస్సీ వర్గాలకైతే కొంత గుర్తింపు రావడము, కొంత వాళ్ళకు పదవులు రావడం అనేది అక్షర సత్యమనే చెప్పాలి మనం. ఎందుకంటే మనకు తెలుసు రాజ్యసభ అంటే ఎవరికి ఇస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకు, ప్రముఖులకు, డబ్బున్నోళ్ళకి ఇస్తారనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రాజ్యసభలో 8 స్థానాలు ఉంటే 4 స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అలాగనే ఎమ్మెల్సీలు అలాగనే ఇవ్వడం జరిగింది, మున్సిపల్ చైర్మన్లు అలాగే ఇవ్వడం జరిగింది, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలలో జరగడం ఏంది. ఇంతకుముందు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఎవరికి ఉండేవి? ఇప్పుడు నీకు తెలుసు, మనం కర్నూలు మన రాయలసీమలో చూస్తున్నాం. అంటే ఎవరో ఏదో పార్టీలో వాళ్ళ క్లోజ్ ఉన్నట్టులో యా రెడ్డికో యా బలమైన వ్యక్తికో ఇస్తారు తప్ప, అగ్రవర్ణ వాళ్ళకే ఇస్తారు తప్ప ఒక ఎస్సీ బీసీ వాళ్ళకు అసలు ఆ ఫామ్ ఉందని కానీ దాంట్లో డైరెక్టర్ పోస్టులు ఉంటాయని కానీ కూడా చాలామందికి తెలియదు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ రోజు ఏదో ఆ వర్గంలో ఉన్న ఒక రెడ్డినో ఒక కమ్మనో ఒక బీసీ వర్గంలో బలమైన నాయకుడికో ఇచ్చేవాళ్ళు తప్ప ఎస్సీ ఎస్టీలకు చాలా తక్కువ వచ్చేవి. కానీ ఈరోజు వాళ్ళకు కూడా డైరెక్టర్లుగా, బోర్డు మెంబర్లుగా, అగ్రికల్చర్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా, ఉప ముఖ్యమంత్రులుగా ప్రొజెక్ట్ అవుతున్నారు. అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొక ఆరోపణలు చేస్తారు, వాళ్ళను ఉత్సవ విగ్రహాల లెక్క పదవులు ఇస్తున్నారు తప్ప నిధులు ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారా అంటారు. ఇప్పుడు ఒక అడుగు పడాలి కదా ఫస్ట్. అయితే ఇప్పుడు వాళ్ళను కొంత కింద స్థాయిలో ఉన్న వాళ్ళను ఒక స్టెప్లో పైకి తెచ్చినావు, మళ్ళీ 2వ లేయర్లో వాళ్ళకు నిధులు వస్తాయి, చైర్ వస్తుంది, మంచిది వస్తుంది. అంటే ఒకేసారి అందరూ అన్నీ చేయలేరు కదా, స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇప్పుడు మనము 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎవాల్వ్ అవ్వుకుంటూ వచ్చింది. ఎవాల్వ్ అవ్వుకుంటూ వస్తేనే ఈరోజు తెలంగాణలో కానీ హైదరాబాద్ అంటే ఒక ప్రామినెంట్ ప్లేస్కు ఎదిగినాం మనం. ఇంత టైం పట్టింది. ఏదో ఈరోజు విడిపోయినటువంటి రాష్ట్రం, చిన్న రాష్ట్రం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్లలోనే ఒక స్థాయికి పోతుంది, ఒక 10 ఏళ్లలోనే అన్నీ జరుగుతాయని మనం ఎలా అనుకుంటాం? అది ఇమ్మెచ్యూర్ థింకింగ్ అవుతుంది. మనం అట్లా ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడడం. రాజకీయ కోణంలో రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయొచ్చు కానీ బట్ ఇన్ ప్రాక్టీస్ మనం ఆలోచించాల్సింది ఏంది? చాలా టైం పడుతుంది. అది ఒక సుదీర్ఘమైన ప్రయాణం, దానికి ఒక అడుగు పడాలి. ఈరోజు కులగణన కూడా స్టార్ట్ చేసినారు. ఆల్రెడీ మన దేశంలో కులగణన జరిగింది.
మనకు మండల్ కమిషన్ తెలుసు కదా, మనకు బీసీ రిజర్వేషన్స్ వచ్చినాయి, మండల్ కమిషన్ బీపీ మండల్ గారి కమిటీ వేసిన తర్వాత ఆ రోజు వీపీ సింగ్ ప్రభుత్వంలో గవర్నమెంట్ అది ఫామ్ చేసినా కూడా తర్వాత 93 నుంచి మనం రిజర్వేషన్స్ చూస్తున్నాం మన దేశంలో. అంటే నేనేమంటానంటే ఈరోజు కులగణన అనేది కూడా ఒక మంచి స్టెప్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది, ఒక సైడ్ కులగణన జరిగితే దేశంలో మళ్ళీ అసమానతలు ఎక్కువైపోతాయి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ వాదన. సో బీజేపీ దానికి కొంత మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము ఈసారి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతాము అని చెప్తున్నారు. ఈరోజు బీహార్లో ఆల్రెడీ కులగణన ప్రారంభమైపోయింది. ఈరోజు ఏపీలో నిన్నటి నుంచే కులగణన మొదలైంది. దాదాపు 725 సబ్ క్యాస్ట్లతో ఒక యాప్తో వాళ్ళు తిరుగుతున్నారు. మనకు తెలుసు ఈరోజు ఏపీలో ఒక నెట్వర్క్ ఉంది, వాళ్ళకు వాలంటీర్లు అనండి లేదా వాళ్ళకు ఉండేటువంటి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక నెట్వర్క్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఒక 10-15 డేస్లో మొత్తం మనకు డేటా కూడా బయటకు వచ్చేస్తుంది చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా. కాబట్టి నేనేమంటానంటే ఇంతకుముందు గతంలో జరగని కొత్త అంశాలు ఈరోజు జరుగుతున్నాయి అంటే కొంత మార్పు వచ్చినట్టే కదా, కొంత మార్పు పడుతున్నట్టే కదా. అంటే అట్టడుగు వర్గాలకు కూడా కొంత అధికారం కానీ కొంత వాళ్ళను కూడా అధికారంలో భాగస్వామ్యం చేయడము, వాళ్ళను కూడా నిర్ణయాలలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది కదా. అంటే ఇవన్నీ కాదని అంటే మనకు జరిగితే ఒక రకము, అసలు జగన్మోహన్ రెడ్డికి అక్కే ఉంది అనేటువంటి రాతలు చూస్తే అంటే ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను కొన్న రోజు ఎక్కడికి పోయింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే హత్యలు, రేపులు, దళితులపైన దాడులు జరుగుతున్నాయా? ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో దాడులు జరగలేదా? మనం చూసినాం కర్నూలు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ చూసినాం, ఎంత స్థాయిలో జరిగిందో చూసినాం. ఆ రోజు నాగార్జున యూనివర్సిటీలో హితేశ్వరి ఇన్సిడెంట్ చూసినాం. తర్వాత విశాఖపట్నంలో ఒక బాలిక పైన దాడి ఏదో చూసినాం. చాలా జరిగినాయి కదా. మనకు ఎన్సీఆర్బీ డేటా క్లియర్గా ఉంటుంది, ఏ ఇయర్ ఎంత జరిగింది, ఎక్కడ ఏం జరిగింది. ఇవి లేకుండా ఇవన్నీ చూడకుండా ఏదో మేము ఏది రాస్తే అది ప్రజలు నమ్మేస్తారు, మా పత్రిక ఏది చెప్తే అది నమ్మేస్తారు అనుకుంటే చాలా పొరపాటు. అంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, ఈరోజు ప్రతి ఒక్కరికి డేటా తీసుకుంటే ఇప్పుడు ఎన్సీఆర్బీ డేటా అంటే చాలామందికి గతంలో తెలియదు. ఎవడో పత్రికలు చదివేటోడికి పత్రికలు రాసేటోడికి తెలుస్తుంది, ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈరోజు అంటే సోషల్ మీడియా ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ డిస్మినేట్ చాలా తొందరగా జరుగుతుంది కదా. అంటే క్రైమ్ రేట్ కూడా తగ్గిద్దని చెప్తున్నారు. గతంలో చెప్తాను కదా. ఇప్పుడు నేనేమంటానంటే అదే అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటంటే మనకు నచ్చిన పత్రిక రాస్తే ఒక రకంగా అనుకోవడము, నచ్చనోడు రాస్తే ఒక రకంగా అనుకోవడం జరుగుతుంది తప్ప మనము సొంతంగా డేటా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తున్నారు అంటేనే నేనేం చేస్తున్నాను మీకు తెలుసు. మీరు నాతో ట్రావెల్ చేస్తున్నారు, దాదాపు ఒక 3 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఖచ్చితంగా ఒక సోర్సును నేను తీసుకోవడము, ఒక వెబ్సైట్ తీసుకోవడము. ఇప్పుడు అభివృద్ధి జరగలే అంటారు. అభివృద్ధికి కొలమానం ఏంటి? జిఎస్టీ నెంబర్సు, లేదా స్టేట్ యొక్క జిఎస్డిపి, లేదా స్టేట్ యొక్క బడ్జెట్, లేదా స్టేట్ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో. ఇవన్నీ ఎలా ఉన్నాయి గణాంకాలు? గతంలో కంటే ఈ 5 ఏళ్లలో మెరుగ్గానే ఉన్నాయి. ఇంకా ఇందాక మనం అనుకున్నట్టుగా సామాజిక న్యాయం జరిగిందంటే గతంలో కంటే ఈ ప్రభుత్వంలో పదవులు కూడా ఇచ్చారు. సో ఎన్సీఆర్బీ డేటా తీసుకుందాము, గతంలో కంటే ఇప్పుడు కూడా క్రైమ్ రేట్ తగ్గిందనే చెప్తున్నారు. సో ఇవెల్లా చూసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా, ఆ ప్రభుత్వంలో బడ్జెట్ ఎక్కడికి పోతుందో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు డీబీటీ స్కీమ్ ద్వారానే దగ్గర 2,47,000 కోట్లు ఒక స్కీమ్ కింద పోయింది, ఇంకో స్కీమ్ కింద ఎన్ని లక్షల కోట్లు అని చెప్పి క్లియర్గా మనకు కనపడుతుంది. అంటే లెక్క ఎక్కడికి పోతుందో కనపడుతుంది, బెనిఫిషరీస్ ఎవరో కనపడుతున్నారు. ఇంత కనపడినప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు లేదని ఎలా అనుకుంటాం? ఖచ్చితంగా మార్పు ఉంది అనుకోవాలి కదా.